ఎగ్జిట్ పోల్ సంస్థలు సర్వే ఎలా నిర్వహించాయి, ఏ సంస్థ చేసిన సర్వే జెన్యూన్ అనేది ఈ రోజు చర్చించడానికి మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు రాజశేఖర్ గారు. వారితో మాట్లాడి ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం. మనం అందరం ఎంతో ఆతృతగా ఎదురు చూసాము ఎగ్జిట్ పోల్స్ ని. అయితే కొన్ని సంస్థలు వైసీపీకి ఫేవర్ గా చెప్పాయి, కొన్ని సంస్థలు టీడీపీకి ఫేవర్ గా చెప్పాయి. అసలు వీటిలో ఏ సంస్థ జెన్యూన్ గా చెప్పింది అనుకోవచ్చు? అంటే జాతీయ సర్వేలన్నింటిలో కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పేసి వచ్చింది. అలాగే స్థానికంగా చేసిన ఆరామ స్థానం కానీ లేకపోతే రేస్ కానీ కొన్ని సంస్థలు టీడీపీకి వైసీపీకి అనుకూలంగా ఇస్తే, కొన్ని సంస్థలు స్థానిక సంస్థలు కూడా టీడీపీకి అనుకూలంగా ఇచ్చాయి. కాకపోతే ఆయా సంస్థలు కొన్ని పార్టీలకు అనుబంధంగా ఉన్నట్టు వాళ్ళ వైఖరి, వాళ్ళ పార్టీ అధినాయకులతో ఫోటోలు కానీ స్టార్టింగ్ నుంచి అంటే దాదాపు ఏడాది నుంచి వాళ్ళు చెప్తూ వస్తున్నారు టీడీపీకి అనుకూలంగా లేదా కూటమికి అనుకూలంగా. కాబట్టి వాటి క్రెడిబిలిటీ మనం అంతగా విశ్వాసంలోకి తీసుకోలేము. ఇంకా నిన్న ఇండియా టుడే రాజీవ్ సర్దేశాయి చేసిన ఒక సర్వేలో మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో ఆయన ఏం చెప్పారంటే, భారతీయ జనతా పార్టీకి అంటే మొత్తం ఆయన ఓట్ పర్సెంటేజ్ ఇస్తూ ఏం చెప్పారంటే, వైసీపీకి 41%, టీడీపీకి 36%, బీజేపీకి 13%, కాంగ్రెస్కి 4%, అదర్స్కి 2%. ఇది ఆయన ఇచ్చిన గణాంకం. సో బీజేపీకి 13% ఓట్లు వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్లో 3,33,40,560 ఓట్లు పోలయ్యాయి. దాంట్లో మీకు 13% తీసుకుంటే మీకు పోలవలసిన ఓట్లు 43,34,273 ఓట్లు పోలవుతాయి. అంటే బీజేపీ పోటీ చేసింది 6 నియోజకవర్గాల్లో మాత్రమే. అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో 7,22,379 ఓట్లు తెచ్చుకోవాలి. అంటే అది సరాసరి యావరేజ్. ఆంధ్రప్రదేశ్ లో గెలిచిన ఎంపీ అభ్యర్థికి 5 నుంచి 5.5 లక్షలు మాత్రమే వస్తాయి. కడప జిల్లాలో వైసీపీ చాలా బలంగా ఉన్న చోట మాత్రమే 7 లక్షలు 7.5 లక్షలు వచ్చే అవకాశం ఉంది. అక్కడ మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అవినాష్ రెడ్డి గారికి కానీ 4 లక్షలు 5 లక్షలు అట్లా మెజార్టీ వస్తుంది. మిగతా చోట్ల ఆ స్థాయిలో రావు. ఇక భారతీయ జనతా పార్టీ పోటీ చేసిన 6 స్థానాలు ఏమంటే అరకు, అనకాపల్లి, నర్సాపురం, రాజమండ్రి, తిరుపతి మరియు రాజంపేట. దాంట్లో తిరుపతి, రాజంపేట, అరకులో కనీసం 4 లక్షల ఓట్లు కూడా వచ్చే అవకాశం లేదు. సరే 4 లక్షల ఓట్లు వచ్చేటప్పుడు కూడా 12 లక్షల ఓట్లు మనం లెక్కేసుకున్నాం అక్కడ. అలాగే రాజమండ్రి, నర్సాపురం కూడా చిన్న నియోజకవర్గం, తక్కువ ఓట్లు ఉన్నాయి. సో అక్కడ కూడా గెలిచిన అభ్యర్థి కూడా 4 లక్షలు 4.5 లక్షలు వస్తుంది. సో అది ఒక 4 లక్షలు వేసుకుంటే అక్కడ 16 లక్షలు అయింది. ఇంకా 2 చోట్ల 5 లక్షలు వేసుకున్నా కానీ 10 లక్షలు వేసుకుంటే కూడా 26 లక్షలు 28 లక్షల కంటే ఎక్కువ మనకు కనపడలేదు. అంటే రాజమండ్రి, అనకాపల్లి 6 లక్షలు వేసుకున్నా కానీ 28 లక్షల ఓట్ల కంటే ఎక్కువ బీజేపీకి వచ్చే పరిస్థితి లేదు. ఈ 28 లక్షల ఓట్లు లెక్కేసుకుంటే ఎంత శాతం అవుతుంది అంటే అది 8% అవుతుంది. అంటే అక్కడ బీజేపీకి చూపించేది 13% ఆస్కారం లేదు, 8% మించి వెళ్ళే ఆస్కారం లేదు. మరి 5% ఓట్లు ఎవరికి? వైసీపీ. అలాగే ఈ మొత్తం కూడితే వైసీపీ 41, టీడీపీ 36, బీజేపీ 13, కాంగ్రెస్ 4, అదర్స్ 2 కలిపి 96% వస్తుంది. మిగతా 4% ఎక్కడ మేము? అదే వైసీపీ కలిపితే దాదాపు 50 నుంచి 51% ఓట్ బ్యాంక్ బయట కనబడుతుంది. సో ఇక్కడ ఏంటంటే మీకు అక్కడ ఫిగర్స్ అన్ని మొత్తం ఏదో మాయ చేసేసి బీజేపీకి ఏదో వచ్చేస్తుంది అని చూపించడం కోసం అలా వాళ్ళు హైప్ చేశారు. సో ఈ గణాంకాలు కాంగ్రెస్ కూడా 4% వచ్చే అవకాశం లేదు. పోయినసారి 1.17% వచ్చింది. సరే 2 లేదా 2.5% దగ్గర ఆగిపోవచ్చు. అక్కడ 1.1% మళ్ళీ మిగులుతుంది. అదర్స్ 2%. సో ఇవన్నీ చూస్తే మనకి ఈ జాతీయ సంస్థల పట్ల అంత మనకి నమ్మకం లేదు. గతంలో రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో మొత్తం కాంగ్రెస్ వస్తుందని చెప్పిన జాతీయ సంస్థలు మొత్తం ఫెయిల్ అయ్యాయి. సో వాళ్ళు తీసుకునే శాంపుల్ ఏంటంటే ఒక నియోజకవర్గానికి 100-150 తీసుకుంటారు. అది కూడా అన్ని నియోజకవర్గాలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ 175 నియోజకవర్గాలు ఉంటాయి. ఒక 30 నుంచి 50 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గంలో 150-200 అలా శాంపుల్ తీసుకొని చేస్తారు. ఇంకా ఆరా మస్తాన్ గారి విషయానికి వస్తే ఆయన ఒక్కొక్క నియోజకవర్గంలో 500 తీసుకుని 175 నియోజకవర్గాల్లో చేస్తారు. ఆయన అన్ని నియోజకవర్గ వారీగా 600 శాంపుల్ తీసుకుంటారు. దాంట్లో క్వాలిటీ శాంపుల్ ఒక 500 తీసుకొని దాన్ని బట్టి ఆయన అసెస్ చేస్తారని చెప్తున్నారు. సో ఆయన ఏం చెప్తున్నారంటే 94 నుంచి 104 వైసీపీకి వస్తాయని, 71 to 81 టీడీపీకి వస్తాయని చెప్పారు. సో దాంట్లో
గెలిస్తే వైసీపీకి వస్తే ఇంకా పెరుగుతాయి కానీ అంతకంటే తగ్గవని చెప్తున్నారు. టీడీపీకి అంతకంటే తగ్గుతాయి కానీ 81 నుంచి రావని చెప్తున్నారు. సో ఆరామ స్థానం గారి సర్వే ఆధారంగా తీసుకుంటే మనకి వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పచ్చు. ఇవన్నీ పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో 75 నియోజకవర్గాల్లో 110 నియోజకవర్గాలు గ్రామీణ నియోజకవర్గాలు, అంటే పూర్తిగా పల్లెటూరు అన్నమాట. మిగతావి మీకు 60 నియోజకవర్గాల్లో మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. అంటే విజయవాడ, విశాఖపట్నం, మళ్ళీ రాజమండ్రి, కాకినాడ. మిగతా సెమీ అర్బన్ అంటే చిన్న చిన్న. సో అవన్నీ కలుపుకుంటే 60 నియోజకవర్గాలు. ఈ వైసీపీ రూరల్ లో చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్తున్నారు. సో 110 నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం 85 నుంచి 87% పోలింగ్. అలాగే ఈ 60 నియోజకవర్గాల్లో 72, 73, 75 అట్లా అయినాయి. సో ఇవన్నీ చూసుకుంటే ఎక్కడెక్కడైతే వైసీపీ బలంగా ఉందో అక్కడ ఓటు శాతం ఎక్కువగా ఉంది, ఎక్కడైతే కూటమి బలంగా ఉందో అక్కడ వాళ్ళ ఓటు శాతం తక్కువ ఉంది. ఇవన్నీ మనం బేరీజ్ చేసుకుంటే వైసీపీ అధికారంలోకి వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంది. అలాగే మహిళా ఓటర్లు ఎప్పుడూ లేనట్టుగా పురుషుల నుంచి మహిళలు ఓట్లు వేశారు. 5 లక్షల మంది మహిళలు పురుషుల కంటే ఓట్లు ఎక్కువ వేశారు కాబట్టి అది కూడా మనం పరిగణలోకి తీసుకుంటే మహిళల్లో వైసీపీ బలంగా ఉంది కాబట్టి అది కూడా మళ్ళీ వైసీపీకి ప్లస్ పాయింట్ అవుతుంది. ఇవన్నీ మనం బేరీసుకుంటే 110 నుంచి 130 మధ్యలో వైసీపీకి వచ్చే అవకాశం. సార్ అసలు పోస్టల్ ఓట్లు ఎటు పడ్డాయి అనుకోవాలి, ఏ ప్రాతిపదికన వాళ్ళు ఓట్లు వేశారు? ఇది చాలా విచిత్రమైన, అంటే దేశమంతటా ఆంధ్రప్రదేశ్ లో దానికి పూర్తి భిన్నంగా సీల్ లేకపోయినా, ఆయన డిజిగ్నేషన్ చేతితో రాకపోయినా కానీ దాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు. మరి ఆ సీల్ లేకపోయినా, డిజిగ్నేషన్ రాకపోయినా కానీ పెట్టిన వ్యక్తి గజిస్టర్ ఆఫీసర్ అవునా కాదని ఎలా తెలియాలి, ఫోర్జరీ చేశారో లేదని ఎలా తెలియాలి. సో ఇది పూర్తిగా మనకి అనుమానాలు రేకెత్తిస్తుంది. సో దీన్ని మనం చూసుకుంటే కనుక ఎన్నికల్లో గెలుపోవటములు కనుక పోస్టల్ బ్యాలెట్స్ నిర్ణయించే స్థాయిలో ఉంటాయి. ఒక్కో నియోజకవర్గంలో 2,000, 2,500 పోస్టల్ బ్యాలెట్స్ ఉంటాయి. ఆ 2,500 కంటే మళ్ళీ ఆ పోస్టల్ బ్యాలెట్స్ ఏ పార్టీకి ఎన్ని పడి ఆ డిఫరెన్స్ ఆఫ్ ఓట్స్, అంటే ఎక్కడైతే మీకు సంతకాలు లేవో, సీల్ లేవో, ఆ ఓట్లు కనుక గెలుపోటల్ని నిర్ణయిస్తేటంటే డెఫినెట్ గా అది కోర్టుకి వెళ్తుంది. మళ్ళీ ఆ సిగ్నేచర్స్ వెరిఫికేషన్, ఫోరెన్సిక్స్ ఇది ఇవన్నీ చూస్తారు కాబట్టి అదొక పెద్ద వివాదంగా మారబోతుంది. సో పోస్టల్ బ్యాలెట్స్ అయితే అధికంగా కూటమికి పని అంటున్నారు కాబట్టి సో రాబోయే రోజుల్లో దాని మీద కష్టం జరిగే వాతావరణం అవకాశం. సో ఇప్పుడు చూసుకుంటే ఏపీలో అటు టీడీపీ, ఇటు టీడీపీ తరఫున కూటమి, అదేవిధంగా వైసీపీ కూడా, ఈ రెండిట్లో మేము ధర్మయుద్ధం చేశాము అన్నారు. నిజంగా ఏ పార్టీ ధర్మయుద్ధం చేసింది అనుకోవచ్చు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, నేను చెప్పిన మంచి చేసిన మీకు మంచి అనిపిస్తే నాకు ఓటేయండి, మీ కుటుంబానికి మంచి జరిగితే మీరు ఓటేయండి, లేదా మీ కుటుంబానికి మేలు జరిగితేనే ఓటేయండి అని చెప్పారు. నా పర్ఫార్మెన్స్ 5 సంవత్సరాల పరిపాలన చూసి మాత్రమే ఓటు వేయండి అని చెప్పారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అది చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీ భూములు లాగేసుకుంటారనో, లేకపోతే మీ ఇళ్ళ రిజిస్ట్రేషన్ పత్రాలు ఇస్తుంటే అది జిరాక్స్ ఇస్తున్నారు, ఒరిజినల్ ఆ దగ్గర పెట్టుకుంటున్నారు అని చెప్పి ఇవన్నీ దుష్ప్రచారం చేస్తుంది. అంటే అబద్ధాలు ప్రచారం చేసి బుర్ర జల్లి లేనిపోని అబండాలు వేసి, అంటే జగన్మోహన్ రెడ్డి స్టేచర్ ఎక్కువగా కనపడుతుంది వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజల పట్ల ఆదరణ ఉంది, జగన్మోహన్ రెడ్డి పట్ల కనపడుతుంది కాబట్టి ఆయన ఆదరణ తగ్గించేందుకు మీ భూములు లాగేసుకుంటాడని, లేకపోతే ఒరిజినల్ పత్రాలు పెట్టుకొని జిరాక్స్ మాత్రమే ఇస్తున్నాడని ఇవన్నీ దుష్ప్రచారం మొదలు పెట్టారు. సో అక్కడే సగం నైతికంగా కూటమి ఓడిపోయిందని చెప్పొచ్చు. సో ధర్మయుద్ధం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, నా పరిపాలన నచ్చితే, మీ కుటుంబానికి మేలు జరిగితే నాడు నేడు పాఠశాలలు చూడండి, లేకపోతే ఆరోగ్యశ్రీ 25 లక్షల దాకా మీకు నేను ఇది ఇస్తున్నాను, ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాను, ఇవన్నీ చూసి నాకు ఓటేయండి అని, అది నచ్చితేనే ఓటేయమని చెప్పారు. కానీ విపక్షాలు అలా కాదు, జగన్మోహన్ రెడ్డి స్థాయిని తగ్గించేందుకు ప్రయత్నించారు. వాళ్ళ స్థాయి లేదు కాబట్టి, వాళ్ళకి స్టేచర్ లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిని తగ్గించి చూపించడానికి ప్రయత్నం చేశారు. సో ధర్మయుద్ధం డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. వీళ్ళు ఖచ్చితంగా కుట్రలు కుతంత్రాలతో ధర్మయుద్ధం చేశారు.
ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత కొన్ని పార్టీలు అటు వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు వాళ్ళు చెప్పిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం మేమే అధికారంలోకి వస్తాము ధీమా చెప్తున్నాయి. కానీ ఇందాక మీరు చెప్పినట్లుగా ఆరామస్థాన్ గారు మాత్రమే 175 నియోజకవర్గాలు చేశారు, మిగిలినవి కొన్ని ప్రామాణికంగా తీసుకొని మాత్రమే చేశారు అన్నారు. మరి ఈ విధంగా ఎవరు జెన్యూన్ గా అని చెప్తున్నారు? అంటే ప్రతి ఒక్క నాయకుడు మేమే గెలుస్తాము అంటారు, కానీ ఆరామస్థాన్ గారి సర్వే ప్రకారం అంటే వైసీపీ అనేది ఉంది, అంటే వైసీపీ ఖచ్చితంగా వస్తుంది అని అనుకోవచ్చా? అంటే వైసీపీ ప్రమాణ స్వీకారాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది విశాఖపట్నంలో. టీడీపీ అటువంటి సన్నాహాలు ఏమి చేస్తున్నట్టు కనబడట్లేదు. అలాగే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ లేకపోతే వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఇక్కడ కాన్ఫిడెన్స్ కనబడట్లేదు. సో అది ఎన్నికల కౌంటింగ్ సమయంలో వాళ్ళ బూత్ ఏజెంట్ కౌంటింగ్ ఏజెంట్స్కి ఒక మనోధైర్యం కల్పించడం కోసం మేము గెలిచేస్తున్నాం అనే ఒక మోటివేటింగ్ ఇది చెప్తున్నారు, కానీ అది పెద్దగా వాస్తవానికి రూపం దాల్చే అవకాశం తక్కువ. సో నాకు తెలిసి అది మేకపోతే గంభీర్యం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం కానీ సర్వీస్ సంస్థల ప్రకారం కానీ వైసీపీకే ఎక్కువగా ఛాన్స్ ఉంది అని అనుకోవచ్చు. సో వైసీపీ ఈ విధంగా అంటే నెక్స్ట్ రెండవసారి కూడా అధికారంలోకి రావడానికి అసలు వైసీపీకి ఉన్న విజయ రహస్యం ఏంటి అనుకోవాలి మనం? వైసీపీ అంటే ఇక్కడ విద్య, వైసీపీకి మార్కులు వేయాలంటే విద్య డెఫినెట్ గా. నాడు నేడు గతంలో పాఠశాలలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, పిల్లల యూనిఫామ్స్ కానీ వాళ్ళకి బ్యాగ్స్ కానీ షూస్ కానీ వాళ్ళకి ఆంగ్ల మాధ్యమంలో బోధన కానీ లేకపోతే డిజిటల్ మన బోర్డ్స్ కానీ ట్యాబ్లు ఇవ్వడం కానీ ఇవన్నీ చేసిన తర్వాత ఆ పిల్లల చదువు నాణ్యత చూసిన తర్వాత తల్లిదండ్రులు డెఫినెట్గా సంతోషపడుతున్నారు. అలాగే మన పేద పాఠశాల అంటే పేద పిల్లలు జిల్లా కేంద్రానికి కూడా వెళ్తారా లేదా 10వ తరగతి వరకు అని అనుకున్న పిల్లల్ని ఐక్యరాజ్య సమితికి తీసుకెళ్లి అక్కడ ప్రసంగం చేశారు. అది చెప్తుంటే నాకు గూస్బంప్స్ వస్తాయి. సో ఆ స్థాయి గర్వపడాల్సిన ఇదనమాట. సో ఆ స్థాయికి ఎడ్యుకేషన్ తీసుకెళ్లారు అంటే డెఫినెట్ గా అది చూసిన తల్లిదండ్రులు పిల్లలకు మేలు చేస్తున్నాడని డెఫినెట్ గా గ్రహించి ఓటేస్తారని చెప్పొచ్చు. అలాగే ఆరోగ్యం, అలాగే రైతు భరోసా కేంద్రాలు, అలాగే మేము గ్రామ సచివాలయాలు, మీరు ఏ పని కావాలన్నా సరే మండల ఆఫీస్కి పరిగెత్తాల్సి వస్తుంది. ఇప్పుడు వాలంటీర్ వచ్చి మీ ఇంటి దగ్గర మీకు ఏది కావాలంటే అది చేసి పెడుతున్నారు, పెన్షన్ ఇంటికి అందజేస్తున్నారు. సో ఇవన్నీ చూసిన తర్వాత గవర్నెన్స్ అంటే ఇది అనేది జగన్మోహన్ రెడ్డి గారు బెంచ్ మార్క్స్ ఇచ్చేసారు. సో రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి బెంచ్ మార్క్ ఈ తరహా దీన్ని ఒక మోడల్ గా తీసుకుని అమలు చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి డెఫినెట్ గా మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రెస్ కార్డు చూస్తే వేరే వాళ్ళకి ఓటేసేయాలని మనం మనసు. ఇప్పుడు ఏపీలో చూసుకుంటే రెండు పార్టీలు, ఒక పార్టీ సంక్షేమం అంది, ఒక పార్టీ అభివృద్ధి అంది. ఇప్పుడు వైసీపీకే ప్రజలు పట్టం కట్టినట్లయితే వాళ్ళు ఏమనుకున్న సంక్షేమం కావాలి అనేది ఇంకా వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనగా మనం అనుకోవచ్చు. అంటే ప్రజలు ఎందుకు సంక్షేమమే కావాలి అనుకుంటున్నారు? ప్రజలు అభివృద్ధి అంటే ఏంటి అసలు? అభివృద్ధి అంటే హైదరాబాద్ మాదాపూర్ లాంటిది ఒకటి చూపించి అదే అభివృద్ధి అని చెప్పుకుంటే భ్రమలో ఉంచకూడదు. అభివృద్ధి ఏంటంటే ప్రజలకి అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండాలి. అంటే ఇప్పుడు మీకు నాణ్యమైన విద్య, అది డెవలప్మెంట్ కదా. ఒక మీకు డిజిటల్ క్లాస్ రూమ్స్ వచ్చేసినాయి, వాళ్ళు అక్కడ లోపల నేల మీద కూర్చుని అవస్థలు పడే వాళ్ళకి మంచి మంచి చైర్స్ అండ్ బెంచెస్ అండ్ డెస్క్స్ వచ్చేసినాయి, వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం బోధన వచ్చేసింది. ఇది డెవలప్మెంట్ కాదంటే ఎలా? అలాగే పిల్లలకి మధ్యాహ్న భోజనంలో వాళ్ళకి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అన్ని సమపాళ్ళలో అందేలాగా మెనూ ఒకటి రూపొందించి వాళ్ళ ఆరోగ్యాన్ని అంటే ఎదిగే పిల్లలు ఎదిగే దశలో వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇవ్వాలి, పౌష్టికాహారం ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళకి అది అందించాలని ఒక అంత జాగ్రత్తగా ఆలోచించిన జగన్మోహన్ రెడ్డి గారిని దాని డెవలప్మెంట్ ఎందుకు కాదంటాం మనం? రైతు భరోసా కేంద్రాలు ఎందుకు డెవలప్మెంట్ కాదు? మీకు 4 సీ పోర్ట్లు 10 ఫిషింగ్ పోర్ట్లు వస్తున్నాయి కదా, అవి డెవలప్మెంట్ ఎందుకు కాదు? మీకు అలాగే సాఫ్ట్వేర్ రంగం ఇప్పుడు విశాఖపట్నం వైపు చూస్తుంది, క్యాప్జెమినీ కూడా విశాఖపట్నం వైపు చూస్తుంది. సో ఇవన్నీ మీరు ఎందుకు కాదంటారు? అసలు మీరు డెవలప్మెంట్ కి అడ్డం పడింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలంటే ప్రత్యేక హోదా ఇస్తేనే సాధ్యమని చెప్పారు. ఆ ప్రత్యేక హోదా మాకు అవసరం లేదు అని అసెంబ్లీ తీర్మానం చేసి ఇచ్చింది ఎవరు? అదే కనుక ఉన్నట్టయితే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కి పరిశ్రమల వెలుగు వచ్చింది కదా, దానికి అడ్డుపడిందే కూటమి కదా. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత కూడా ఇంకా నయవంచన చేస్తూ
నమ్మక ప్రజల్ని నమ్మింపజేయడానికి చేయడం కరెక్ట్ కాదు. సో డెవలప్మెంట్ అనేది ఉంది, ఖచ్చితంగా ఉంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ప్రత్యేక హోదా ఇస్తేనే డెవలప్మెంట్ ఉంటుందని చెప్పిన తర్వాత ఆ ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా కానీ డెవలప్మెంట్ దిశగా వెళ్తున్న రాష్ట్రం. మరీ ముఖ్యంగా 5 సంవత్సరాల పరిపాలనలో 2 సంవత్సరాల కరోనా ఉన్నా కానీ ఈ స్థాయి పెర్ఫార్మెన్స్ చూపించారు కాబట్టి డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాజశేఖర రెడ్డి గారితో కూడా కలుపుకొని బెస్ట్ గవర్నెన్స్ ఏదంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలి. ఈ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ముఖ్యంగా ప్రతిపక్షాలు రాజధాని అంశాన్ని బాగా క్యాష్ చేసుకోవాలని చూశాయి, రాజధాని గురించి ఎక్కువగా మాట్లాడారు. కానీ ఇప్పుడు వైసీపీ ఒకవేళ విజయం సాధించిన తర్వాత 3 రాజధానులకే ప్రజలు ఆమోదం తెలిపినట్లు మనం భావించవచ్చా? అసలు అమరావతి అనేది పెద్ద కుంభకోణం. అది అమరావతి ఏంటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ విన్నారు కదా. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏం చెప్తుందంటే దాని చెప్పాలంటే ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు అరవింద్ కేజ్రీవాల్. ఆ చట్టం ప్రకారం ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన 600 కోట్ల రూపాయలు ప్రైవేట్ బ్రోకర్లకి మద్యం వ్యాపారుల చేతిలోకి వెళ్తున్నారు. అంటే ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టి మద్యం వ్యాపారులకి దోషి పెడుతున్నారు అనేది అభియోగం. సో అది ఢిల్లీ లిక్కర్ స్కామ్, 600 కోట్ల స్కామ్. దానికి అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్నాడు, మనీష్ సిసోడియా, కవిత వీళ్ళందరూ జైల్లో ఉన్నారు. ఇక అమరావతి వస్తే అమరావతి కూడా కొత్త చట్టం తీసుకొచ్చారు. ఉన్న చట్టం కాకుండా కొత్త చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం ఉన్న చట్టం ఏంటంటే 2013 భూసేకరణ చట్టం. దాని ప్రకారం నుంచి 6 నుంచి 8,000 కోట్లతో 33,000 ఎకరాలు మీరు కొనుగోలు చేసే ఆస్కారం ఉన్నప్పటికీ అది చేయకుండా రైతులకి 25% వాటా ఇవ్వడం, అంటే రైతులకి దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు బదిలీ చేయడం, ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన 5 లక్షల కోట్ల రూపాయలు రైతులకు బదిలీ చేయడం. అంటే కేవలం 8,000 కోట్ల రూపాయలతో కొనగలిగే భూమికి మీరు 5 లక్షల రూపాయలు ప్రభుత్వ ఖజానా ధనాన్ని వాళ్ళకి వెచ్చిస్తున్నారంటే ఇది 5 లక్షలు అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే 1000 రెట్లు పెద్ద స్కామ్. సో ఆ పెద్ద స్కామ్ అని చెప్పుకోవడంలో వైసీపీ విఫలమైంది. సో అది కనుక ప్రజల్లోకి తీసుకెళ్ళినట్టయితే ఇంకా చాలా మంచి ఫలితాలు వచ్చాయి, దాదాపు 160 స్థానాల దాకా వచ్చి. అదొకటి. మీరు అమరావతి 3 రాజధానులు పెట్టాలా, 1 రాజధాని పెట్టాలా అనేది తర్వాత సంగతి. అమరావతి అనేది రాజధానికి అనుకూలమైనది కాదు. ఎందుకంటే అమరావతిలో రాజధాని కడితే ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన 5 లక్షల కోట్లు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో. తెలిసి ప్రభుత్వ ఖజానా అంటే ప్రజల సొమ్ముని ప్రైవేట్ వ్యక్తులకి కట్టడం అనేది అది అధర్మం కాబట్టి ప్రభుత్వం బాధ్యత దాన్ని ఆపాలి. కాబట్టి అసలు అమరావతిలో రాజధాని అనేది ఉండడానికి అర్హత లేని ప్రదేశం. ఆ తర్వాత 3 రాజధానులను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏదైనా తర్వాత చెప్తాం. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్న కేసు దాన్ని ఆపాలంటే అమరావతి 5 లక్షల కోట్ల అవినీతి అని ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు ఖచ్చితంగా అమరావతిలో రాజధాని ఉండడానికి వీలేదు అని చెప్పి తీర్పిస్తున్నారు చెప్పిన తర్వాత. సార్ అసలు ఎన్నికలకి 6 నెలల ముందే ఓటర్లు ప్రిపేర్ అవుతారు. అంటే ఈ పార్టీకి నేను ఓటు వేయాలి, లేదంటే ఇతని అధికారం బాగోలేదు, ఇతని అధికారాన్ని ఇతనికి ఇంకోసారి అధికారం ఇస్తే బాగుంటుందని ఇటువంటి ఒక ఆలోచనలో ఒక ఓటర్ ఉంటాడా? డెఫినెట్ గా. అంటే అందరూ ఉండరు. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ ఒక పిల్లని కూలి పనికి పంపిస్తుంది, ఒక పిల్లను ఒక తల్లి ఒక తండ్రి కూలి పనికి పంపిస్తున్నాను అనుకోండి. నువ్వు నీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తే నీకు 18,000 రూపాయలు ఇస్తానంటే ఆ 18,000 రూపాయలు తీసుకోవడం కోసం సరే పిల్లోని చదువుకునే దిశగా తీసుకెళ్తుంటే ఆ పిల్లలు చదువులో రాణించి మంచిగా ఉన్నతిలోకి వస్తుంటే ఆ తల్లిదండ్రులు ఖచ్చితంగా ఆ పార్టీకి ఓటు వేయాలి, ఏమైనా సరే ఆ ఓటు వేయాలని ఉంటారు. అలాగే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎవరైనా సరే పోతున్న ప్రాణాలు వాడు ఖర్చు పెట్టుకునే స్థాయిలో ప్రభుత్వం సహాయం చేస్తుంటే ఖచ్చితంగా ఆ ప్రాణాలు కాపాడితే ఖచ్చితంగా ఆ కుటుంబాలు డెఫినెట్ గా ఉంటాయి. ఇళ్ల పట్టాలు ఇచ్చిన కుటుంబాలు డెఫినెట్ గా ఉంటాయి. అలాగే చాలా వ్యాపారాలు చేసుకోవడానికి మహిళలకి డబ్బులు ఇచ్చారు, ఏటా 18,000 రూపాయలు. అవి పొందిన వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు కూడా ఉంటారు. సో ఇవన్నీ మనం లెక్కేసుకుంటే కనుక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలని డెఫినెట్ గా 35 to 40% ఆల్రెడీ ఫిక్స్ ఉంటుంది. ఎటు తెలుసుకోవాలి ఓటర్ ఎక్కువ 15 to 20% మాత్రమే ఉంటారు. వాళ్ళు చివరి నిమిషం వరకు వేచి చూసి వాళ్ళు ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటారు. సో ఈ 2024 ఎన్నికలు అనేది అసలు ఒక సంచలనంగా మారాయి. దీనిలో అసలు ఓటర్ నాడిని మనం ఏ విధంగా తీసుకోవచ్చు? ఓటర్ నాడి అంటే మనం చెప్పలేము, ఫలితాలు వస్తే కానీ చెప్పలేము. ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం అయితే ఎక్కడైతే వైసీపీ బలంగా ఉందో అక్కడ ఓటు శాతం ఎక్కువ నమోదైంది కాబట్టి వైసీపీ గెలిచేందుకు ఆస్కారం అని చెప్పి మనం చెప్పలేము.
జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు నుంచి ఎప్పటి నుంచో ఆయన ఫస్ట్ నుంచి వైనాట్ 175 అన్నారు. ఆ తర్వాత మేము 150కి పైనే తీసుకొస్తాము సీట్లు అనేది ఆయన గట్టిగా చెప్తున్నారు. అదే విధంగా సర్వే సంస్థలు కూడా ఆయనకే పాజిటివ్ గా చెప్తున్నాయి, అన్ని సీట్లు చెప్పకపోయినా. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అయితేనేమో నమ్మకంతో వేయండి అంటున్నారు. ఇవన్నీ చూసుకుంటే ఆయనకు అంత కాన్ఫిడెన్స్ గా నేను ఖచ్చితంగా అధికారంలోకి వస్తాను అని అనిపించిందా? డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పరిపాలన, క్యాంపెయిన్స్ కానీ లేకపోతే ఆయన సిద్ధం సభలు కానీ బస్సు యాత్ర కానీ ఏం చూసినా సరే మనకు ఖచ్చితంగా నేను అధికారంలోకి వస్తున్నాను కాన్ఫిడెన్స్ మనకు కనపడింది. ఆయన సభలకు హాజరైన జనం, ఆ జన సముద్రం కూడా దాన్ని ఎండోర్స్ చేసింది. అలాగే జనం కూడా ఇప్పుడు రెండు కంపారిజన్ తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు సభలకు వచ్చే జనానికి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే సభలకు వచ్చే జనానికి మీరు చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి సభలో వచ్చే వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలకి కేరింతలు కొడుతున్నారు. కళల్లో ఆనందం కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, ఉత్సాహం కానీ కనబడుతుంది. చంద్రబాబు నాయుడు సభల్లో వచ్చిన జనం ఒక రోబోలాగా నిశ్చయ ఎక్స్ప్రెషన్స్ లేకుండా, రియాక్షన్స్ లేకుండా, మెకానికల్ గా ఉన్న ఒక ఫిజికల్లీ ప్రెసెంట్, మెంటల్లీ ఆబ్సెంట్ కనబడుతుంది. చూశారు కదా, మరికొద్ది గంటల్లో ఎవరికి విజయం దక్కబోతుంది, అసలు సర్వే సంస్థల మాటల్లో ఎంత నిజం ఉంది అనే అంశాలని ఈ రోజు తెలుసుకుందాం. కీప్ వాచింగ్ ATV న్యూస్. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.